ఈరోజు మన హ్యాపీ టీఎస్ సర్వీస్లోకి వెళ్తున్నాం. అందరూ యూట్యూబ్ నిర్మల కవితా సాగరం ఈ జ్యోతిష్యం యూట్యూబ్ చూస్తున్న చక్కటి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జీవించాలని, పక్క వాళ్ళకి మంచి చేయాలని, లేదా మౌనంగా ఉండే ఆత్మశక్తి, మనోశక్తిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని ప్రసాదించమని నన్ను ఆదరిస్తున్నటువంటి మంచి స్నేహితులు, కుటుంబాలు, వెల్ విషర్స్, టీచర్స్, ఆల్ మై జడ్జెస్, బ్రదర్స్ అండ్ వెల్ విషర్స్ ఇన్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, ఆల్సో ఇన్ పాస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను కాబట్టి సాహిత్య అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు యూట్యూబ్ ప్రారంభిస్తున్నాను అన్నమాట. ఈరోజు వరకు యూట్యూబ్ ప్రారంభిస్తున్నాను. అయితే రోజు రెగ్యులర్ చెప్పుకునే పాఠాలు కాకుండా కొంచెం విభిన్నంగా మంచి అంటే ఏదైనా మంచిగా నేను చెప్పేది ఫ్యాక్ట్స్, సబ్జెక్టు, వ్యతిరేకతలు, అనుగతులు అన్నీ జ్యోతిషం వృత్తి చేస్తున్నాను. కానీ నా మనసు ప్రవృత్తి కాదు, నా వృత్తి నా మనో ప్రవృత్తి కాదు అని తెలియజేస్తూ, ఇప్పుడు ఎన్ని నవగ్రహాలు చేసేటటువంటి మంచి స్థానాల్లో ఉంటే మంచిలేంటి అని చెబుతున్నాను. ఈ నవగ్రహాలు మొట్టమొదటిగా రవి ఆదిత్యుడు, పితృకారకుడు అంటారు. ఈ రవి ఎంతో బాగున్నటువంటి ఉచ్చస్థానంలో, రవి బాగున్నటువంటి గ్రహాలు ఉచ్చస్థానం, మిత్రరాశి, మంచిలో ఉన్నటువంటి గ్రహాలు తూర్పు దిశగా అదృష్టాలు, ఐశ్వర్యాలు పొందుతూ జిల్లా కలెక్టర్లుగా, జిల్లా జడ్జిలుగా, రాజకీయ మంత్రులుగా, ఇలా మంత్రిత్వ పదవులను పొందుతూ ఉంటారు ఈ రవిగ్రహ అనుకూల వ్యక్తులు. 2 చంద్రుడు అంటే మాతృకారకుడు. అలాగే మనం ఇష్టంగా పెరుగన్నం తింటాం, నెయ్యి తింటాం, స్వీట్లు తింటాం. ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రుడు అనుగ్రహిస్తున్నటువంటి భోజన పదార్థాలు అన్నమాట. సముద్ర తీర ప్రాంతం, పాలు పెరుగు వ్యాపారాలు చేయడం, స్వీట్లు అమ్మడం, ముత్యాలు అమ్ముకోవడం, ఇలా ఏవో ఉంటాయి కదా. ఇవన్నీ చంద్రుడు మాతృకారకుడు. చంద్రుడు ఎంతో బాగున్న వాళ్ళకి తల్లి కన్న తల్లిలా ప్రాణాధికంగా చక్కగా పెంచుతూ ఎంతో అదృష్టాలు, ఐశ్వర్యాలు తల్లి వల్ల, మహిళల వల్ల కూడా, ఈ చంద్రుడు బాగున్న వ్యక్తుల వల్ల, మహిళలు మళ్ళీ క్షత్రియ కులం వీళ్ళ వల్ల ఈ చంద్రుడు బాగున్నప్పుడు వచ్చేట అదృష్టాలు, లాభాలు. కుజుడు బాగా పొలాలు, వ్యవసాయాలు, పోలీసు డిపార్ట్మెంటు, వ్యవసాయాలు అధికంగా ఉండడం, పోలీసుల్లో డిఎస్పీలు, ఎస్పీలు, డిఐజీలు, ఐజీలు, అత్యున్నత హోదాలు, అధికారాలు రావడం. అదే న్యాయస్థానానికి వస్తే క్రిమినల్ సెషన్స్ జడ్జెస్, జస్టిసెస్ సైడ్ అనమాట. అలా అత్యున్నత మీరు ప్రతిభను చూపించే వ్యక్తులు కుజుగ్రహ అనుకోరు వ్యక్తులు. మళ్ళీ రైల్వే సూపరింటెండెంట్లు ఉద్యోగాలు, రైల్వే జాబ్స్, అగ్నికి సంబంధించినటువంటి ఫైర్ జాబ్స్, ఆఫీసులు ఉంటాయి కదా, ఫైర్ కంట్రోలింగ్, అది అలా మంచి వృత్తినిచ్చేటువంటి మాత్రం ఈ కుజుడు ఎంతో బలంగా ఉంటే రక్త సంబంధికులు అందరూ ప్రాణాధికంగా చూస్తారు. అంటే భార్యాభర్తల బంధం అపురూపంగా ఉండడం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లి తండ్రి, తాత మామ, ఇవన్నీ కూడా ఈ రక్త సంబంధికులు అందరి వల్ల అపురూపమైన నిజమైన రుజుమార్గం, నిజాయితీగా ఉండేటువంటి చక్కటి అనుబంధాలను, కుటుంబ బంధాలను ఇస్తాడనమాట. ఎవరు? కుజుడు. అదే కుజుడు ఇంకా బాగోపోతే అన్నది కట్ చేసేస్తాడు, ఎలాంటి రిలేషన్ అయినా కట్ చేసేస్తాడు. నైస్. కుజుడు తర్వాత గురువు గారు. లోక దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. త్రిలోకేశం, 3 లోకాలకి అధిపతి. గురువు గారికి దండం పెడుతున్నాం. విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, రాజకీయ నాయకులు, గౌరవనీయులు, ప్రతి పొలిటీషియన్స్, వీళ్ళందరూ కూడా గురుగ్రహ అనుగ్రహ వ్యక్తులు అని చెబుతున్నాం అన్నమాట. ఈ గురు అనుగ్రహంతో నారా చంద్రబాబు నాయుడు గారికి చక్కటి పదవులు, అధికారాలు, ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు చేయడం, ఇవన్నీ ఆ గురుడు చాలా బలంగా ఉండడంతో అతను రాజకీయాల వెంపే వెళ్ళారనమాట. ఇంకెటూ వెళ్ళలేదు. ఎవరైనా చెప్పినా రాజకీయాల్లోనే సక్సెస్ అవ్వకుంటూ వస్తున్నారు. ఇలా రాజకీయాల్లో మంచి గురుగ్రహ అనుగ్రహ వ్యక్తి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. చూశాను కాబట్టి ఆ చక్రాన్ని మనం చెప్పొచ్చు అనమాట. అదృష్టవంతులు. నెక్స్ట్ వచ్చేప్పటికి శనిగ్రహ అనుగ్రహ వ్యక్తులు. శని అంటే పడమర తీసుకు అధిపతి అనుకున్న హైదరాబాద్ వెళ్ళిపోవడం, అమెరికా వెళ్ళిపోవడం, నల్లటి కారు ఇవ్వడం, నీలం రంగు కారు ఇవ్వడం, ఇవన్నీ చేసేది శని భగవానుడి చేసేటువంటి పనులు అనమాట. అలాగే ఇంజనీరింగ్,
బొగ్గులు గనులు శాఖ పెట్రోలియం శాఖలో పనిచేయడం, ఇంజనీరింగ్లు అవ్వడం, మ్యాథమెటిక్స్లో అత్యున్నత ప్రతిభ చూపించడం, ఫిజిక్స్ చదువులో చాలా మంచి చేయడం, అదృష్టం గోల్డ్ మెడల్స్ ఇవ్వడం, ఏ చక్కటి ఆరోగ్యమైన ఊపిరి లంగ్స్, చక్కటి పరిపూర్ణ ఆరోగ్యం, ఇవన్నీ ఇచ్చేది మాత్రం శనిగ్రహ అనుగ్రహ వ్యక్తులు. ప్రపంచంలో అందరికీ కూడా శని అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుందాం. శని అంటే మనం పీల్చుకుంటున్నటువంటి ఊపిరి అన్నమాట. నెక్స్ట్ ఇంకో మంచి మాట అంటే బుధుడు. చూడండి అమ్మా, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, డాక్టర్స్, మెడిసిన్స్, ఇందులో సర్జన్లు కాకుండా మెడిసిన్స్. అదే సర్జన్లు అంటే కుజుడు అనుగ్రహంగా ఉండాలి చదువులు, అది సర్జన్లు అవుతారు. ఇదేమో బుధగ్రహ వ్యక్తులు ఎంతసేపు డాక్టర్స్ అవుతారు, ఎంబీఏ చదువుతారు, బ్యాంక్స్ ఆర్థిక శాఖల్లో బ్యాంక్ ఉద్యోగులు అవుతారు. చాలామంది చక్కగా పొట్టిగా బలంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారండి బ్యాంక్ జాబులు చేసేవాళ్ళు. ఎల్ఐసి ఇవన్నీ కూడా ఈ వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మహాత్ములు, అందరూ కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బుధగ్రహ అనుగ్రహం, బుధుడు చాలా బాగుంటే ఇచ్చేవారు వ్యక్తులు. మరి బుధుడు శుక్రుడు కళాకారులు, సినిమాలు, టీవీలు, సీరియల్స్, యూట్యూబర్స్, ఇవన్నీ శుక్రుడు చాలా బలంగా ఉన్నవాళ్ళు అత్యున్నత విజయాన్ని ధనాన్ని ఆర్జిస్తారు. కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, ఇంజనీర్స్, ఐఐటి, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్స్, టెలిగ్రాఫ్, టెలిఫోన్స్, ఇవన్నీ కూడా ఈ ఈ అందము, అలంకరణ, ప్రకృతి ఆరాధన, ఇవన్నీ కూడా మనకి శుక్రగ్రహ వ్యక్తి ఇచ్చేటువంటి అనుగ్రహం. శుక్రుడు బాగున్న వ్యక్తులు ఎంతైనా, ఇప్పుడు శుక్రుడు బాగున్నటువంటి వ్యక్తులు ఏంటంటే అస్సలు అందంగా ఉండరు, భౌతికంగా అస్సలు సౌందర్యం ఉండదు. వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగోడంతా కేంద్ర సాహితీ అవార్డు, అత్యున్నత నేషనల్ అవార్డ్స్, మంచి కళాకారులు, వాయిద్యం, వీణ, డాన్సింగ్, ఈ భరతనాట్యం, ఇవన్నీ అత్యున్నత ప్రముఖంగా వచ్చే వ్యక్తులు, అభివృద్ధి చెందే వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈ కళలకి శుక్రుడు, శుక్రగ్రహ అనుగ్రహం. వీళ్ళు రచనలు చేస్తూ ఉంటారు, కవితలు కథలు రాసేసి బుక్ రైటర్స్గా పైకి వచ్చేస్తారు. శుక్ర అనుగ్రహ వ్యక్తులు అంటారు. నాకు తులలో శుక్రుడు ఉన్నాడు, కుంభంలో శుక్రుడు ఉన్నాడు, అంశచక్రలో. ఈ శుక్రుడు అత్యున్నతంగా పుస్తకాలు రాయించేస్తూ ఉంటాడు అనమాట. జ్యోతిష జాతకాల పుస్తకాలు రాస్తున్నాను, కవితల పుస్తకాలు రాస్తున్నాను, యూట్యూబ్లో ఛానల్తో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి కవితలను తీసుకొస్తున్నాను పైకి. ఓకే, నెక్స్ట్ శుక్రుడు అయిపోయాక రాహువు కేతు. ఇంకా రాహువు బాగుంటే డాక్టర్స్ అవుతూ ఉంటారు, విదేశాలకు వెళ్ళడం, ఆ యొక్క ఆరో స్థానం అభివృద్ధిని బట్టి ఇమీడియట్గా డాక్టర్స్ అవుతారు. బుధుడు డాక్టర్ పొజిషన్ ఇస్తే, రాహువు కూడా లగ్నంలో ఉండి మంచి స్థానాన్ని చూస్తే, రాహువు కూడా అనుగ్రహం వల్ల చక్కటి దూర ప్రయాణాలు, అదృష్టాలు, లాభాలు తెస్తారు. కేతు అంటే అస్తమాను దేవుడి గుళ్ళోకి వెళ్ళిపోవడం, పూజలు చేసేయడం, నోములు వ్రతాలు చేయడం, ఇవన్నీ ఇన్ని మంచి పనులు చేసే వాళ్ళందరూ కూడా మనకి కేతుగ్రహ అనుగ్రహం మోక్షాన్ని ఇస్తాడనమాట. ఇంక భవబంధాల మీద కన్నా మంచి పనులు చేయడం, సంఘంలో అందరినీ అపరూపరంగా చూడడం, అవన్నీ నొప్పించకపోవడం, మాటల ద్వారా తను బాధపడకుండా ఉండడం, ధైర్యము, స్థైర్యము, భక్తి ఫిలాసఫర్స్, తత్వవేత్తలు. అలాగే ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారిని తీసుకోండి, ఇతను ఏమిటి, వీళ్ళందరూ ఏంటంటే ఈ కేతు అనుగ్రహ వ్యక్తులు. వీళ్ళకి ఈ ప్రవచనాలు చెప్పుకునే ప్రవక్తలు అవుతూ ఉంటారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇంకా ఎవరంటే చాగంటి కోటేశ్వరరావు గారు, పద్దిపర్తి ఏదో ఉంది, పద్మాకర్ గారు ఏదో పేరుంది. వీళ్ళందరూ ఎందుకు ప్రజలకు ఇలా సూక్తులు అవి చెబుతూ తెలుగు భాషా పాండిత్యంతో అలలారుతున్నారు అంటే ఇది కేవలం శుక్రుని యొక్క అనుగ్రహము. దానివల్ల ధనార్జన చేయడం, కొందరికి ధనం అసలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ భాగ్యాధిపతి మీద వ్యతిరేక దృష్టిలు కానీ నీచ దృష్టిలు కానీ ఉంటే వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వచ్చేస్తారు. కానీ వీళ్ళు ధనాన్ని మాత్రం ఈ వృత్తులు, ప్రతిభ ద్వారా, చదువు ద్వారా సంపాదించలేరు. అదనమాట అని చెబుతూ ఈరోజు చక్కటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 మొత్తం సంవత్సరం అంతా అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ధైర్యాలతో చిన్న బ్రేక్. ఇవాళ ఈకేటీఎస్ యూట్యూబ్ ఛానల్ మోర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఛానల్ వారికి లైఫ్ టైం మెంబర్ వెంకట నిర్మల సుబ్బలక్ష్మి అంటే ఇంగ్లీషు గ్రామర్ పాఠాలు, లెక్చరర్స్, సివిక్స్, పాలిటిక్స్ అన్ని పాఠాలు కూడా యూట్యూబ్ పరంగా నేను చెప్తాను. ఆ యూట్యూబ్ ఎదురుగా పెట్టుకుని చక్కగా తెల్లకాయతో నోట్స్ పెట్టుకుని స్టూడెంట్స్ ఎవరైనా సరే చక్కగా రాసేసుకోవచ్చు, పరీక్షలకు వెళ్ళిపోవచ్చు. అదే ముఖాముఖ కాలేజీలో భౌతికంగా నేను కనపడి లెక్చరర్ జాబ్ చేస్తే నీకు మెల్లకన్నా, నీకు అందం లేదా అనే భౌతిక అవమానాలకు గురయ్యేటువంటి గతంలో చాలా ఉన్నాయి. మీకు పెళ్ళవలేదా, మీకు పిల్లలు పుట్టలేదా అని ఎన్నో అవమానాలు చేశారు అందరూ. దానికి యూట్యూబ్ వారు ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశానికి సర్వదా కృతజ్ఞురాలని తెలియజేస్తూ, నిర్భయ నా విజేత శ్రీ నిర్మల కవితా సాగరం రైటర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.